హాయ్ అండి. ఈరోజు ఒక మంచి విషయం తెలుసుకుందాం. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు కదండి పెద్దలు. కృషితో సాధించలేనిది ఏదీ లేదండి. పట్టుదలగా కృషి చేస్తే అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యం చేయొచ్చండి. భగవద్గీతలో కృష్ణుడు కూడా ఇదే చెప్పాడండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూమాతే సంగోస్వ కర్మణి. నీ విద్యుక్త ధర్మమును నిర్వర్తించడానికి నీకు అధికారం ఉంది, కానీ ఫలమును ఆశించడంలో నీకు అధికారం లేదని భగవంతుడు కూడా సెలవిచ్చాడండి. మనం కష్టపడి మనం పని చేస్తే ఎందులో అయినా రాణించగలమండి. కృషి చేయవాడికి దారి కనిపిస్తుందండి. మెరుగైన భవిష్యత్తు కూడా సొంతం అవుతుంది. నువ్వు నమ్మిన పని నిన్ను ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. కష్టపడిన వాడే చరిత్ర సృష్టించాడు. కృషి చేయ చేతులకి విజయరేఖలు ఉంటాయి. నిన్ను నువ్వు నమ్ముకొని కృషి చేస్తే ప్రపంచం నిన్ను గౌరవిస్తుంది. ప్రతి అడుగు కష్టంతో ఉంటేనే శిఖరం చేరుకోవడం సులభం అవుతుంది. కృషి అంటే వెలుతురు, అది ఉన్న చోట చీకటి నిలబడదు. కృషి చేయవాడికి దైవం కూడా దారి చూపుతాడు. దైవం ఆశీర్వాదం కూర్చున్న వాడికి కాదు, కృషి చేసేవాడికే. ఒక లక్ష్యం వైపు చేరుకోవాలంటే కృషి పట్టుదల ప్రధాన సూత్రాలు. పనిచేయి, నమ్ము, గెలుపు నీ సొంతమవుతుంది. కష్టే ఫలే అన్నారండి పెద్దలు. ఇది మాత్రం 100కి 100 పాళ్ళు నిజమండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.